లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 7 జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ 8వ లిస్టును విడుదల చేసింది. 4 రాష్ట్రాల నుంచి 14 మంది అభ్యర్థులతో ఈ 8వ జాబితా విడుదలైంది. ఇందులో తెలంగాణ నుంచి 4 పేర్లను ప్రకటించింది. తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా తాజాగా మరో 4తో మరో జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 7 జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ 8వ లిస్టును విడుదల చేసింది. 4 రాష్ట్రాల నుంచి 14 మంది అభ్యర్థులతో ఈ 8వ జాబితా విడుదలైంది. ఇందులో తెలంగాణ నుంచి 4 పేర్లను ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకి గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా తాజాగా మరో 4తో మరో జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి తెలంగాణలో మరో 4 అభ్యర్థులను కూడా ఈ జాబితాలో కూడా ప్రకటించింది. కొద్ది రోజులుగా ఉత్కంఠగా చూసినటువంటి భువనగిరి స్థానానికి ఇటు కోమటిరెడ్డి కుటుంబం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసింది. తమ ఎందుకంటే 2 సార్లు అక్కడ నుంచి తమ కుటుంబం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించింది. తప్పకుండా ఈ స్థానాన్ని తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి కూడా గట్టిగా హైకమాండ్ పై కూడా దృష్టి పెట్టింది. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ రెడ్డి వైపు చూపింది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉంది. యువజన రాజకీయాల నుండి, యువజన కాంగ్రెస్ నుండి, యూత్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న విధంగా కూడా ఈ సీట్ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే మెదక్ స్థానానికి సంబంధించి మెదక్ స్థానం కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి అట్టడు స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినటువంటి నీలం మధు ముదిరాజు కూడా మెదక్ స్థానాన్ని అప్పచెప్పింది. అయితే నిజామాబాద్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. తప్పకుండా ఈ స్థానం గెలవాలంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కి ఇస్తేనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీపై గుర్తింపు ఉంటుందనే దాని విధంగా కూడా చెప్పింది. అలాగే ఆదిలాబాద్ స్థానానికి వైద్యురాలికి కూడా ఆమెకు ఇచ్చిన అతను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. మిగతా 6 స్థానాలకు సంబంధించి కూడా మరో 2 రోజుల్లో కూడా ఈ జాబితా వెలువడింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా భువనగిరి, ఖమ్మం పైన కూడా ఉత్కంఠ ఉంది. అది ఇది ఉత్కంఠకు తెరదీస్తూ కూడా రాత్రి అయితే చీఫ్ ఎలక్షన్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా రేవంత్ తన సన్నిహితులైనటువంటి చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలని చెప్పేసి అయితే ఖమ్మం స్థానానికి మాత్రం ఇవాళ రేపు కూడా సంబంధించి కూడా ఈ మిగతా లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ సందీప్.